హలో రఘుబాబు గారు, హవర్ యూ? గుడ్. బహుకాల దర్శనం. జర్నలిస్ట్ డైరీకి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్ అడగటానికి ఇబ్బంది పెట్టాను నేను. ఇక్కడ దాకా రమ్మని చెప్పి మా స్టూడియో దాకా నేను అడగాల్సినటువంటి ప్రశ్న, ఈ మధ్యకాలంలో చాలామంది అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజకీయ పార్టీల్లోకి వచ్చి కనుమరుగైపోతున్నారు. సో అసలు వీళ్ళు ఎవరెవరు వచ్చారనేది ఫస్ట్ నాకు కొంచెం ఒక బ్రీఫ్ చేస్తారా? స్వాతంత్ర్యానంతరం 1977 వరకు అంతకు ముందున్న చరిత్రలో సీనియర్ బ్యూరోక్రాట్లు ఎవరెవరు రాజకీయ పార్టీల్లోకి వచ్చారన్న దాని మీద మనకి అంత అవగాహన లేదు. మన ఇద్దరం నిజాం కాలేజీలో చదువుకున్నప్పుడు 1977 నుంచి మొదలు పెడితే గొప్ప రాజకీయ సంక్షోభాలు మొదలైన సంవత్సరం అది. ఎమర్జెన్సీ లిఫ్ట్ చేశారు, కొత్తగా ఎలక్షన్లు జరిగాయి, జనతా పార్టీ పవర్లోకి వచ్చింది. 1977 నుంచి 2026 వరకు దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన ప్రతి విషయం మనం ఇద్దరం గమనించాం. ఇందులో మనకు తెలిసి మంచి పరిపాలనా దక్షులుగా పేరు తెచ్చుకొని ప్రజల్లో మంచి పేరు, వాళ్ళ నిజాయితీకి గుర్తింపు తెచ్చుకున్న ఆఫీసర్స్లో నేను రాజకీయాల్లోకి వస్తాను, ఈ రాజకీయ నాయకుల్ని నేను భరించలేను అని వచ్చిన మొదటి వ్యక్తి ఏవిఎస్ రెడ్డి గారు. ఐఏఎస్ ఆఫీసర్. వారు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. చేసిన తర్వాత కమిషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మనకు మొదట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సెక్రటరీగా చేశారు. దివిసీమ ఉప్పినప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఆఫీసర్ అక్కడ రిలీఫ్కి. ఎంత పేరు తెచ్చుకున్నారంటే అక్కడ ఒక అద్భుతమైన ఆఫీసరు ఆయన, ప్రజల్లో చాలా గౌరవం తెచ్చుకున్నారు. తర్వాత ఆ ప్రస్థానంలో కృష్ణా జిల్లా కలెక్టర్ అయ్యారు. రాయలసీమలో కూడా, కర్నూలు కూడా కలెక్టర్గా ఉన్నారేమో అని గుర్తు నాకు. రాజకీయ నాయకులకి చాలామందికి చుక్కలు కనపడ్డాయి ఆయన కలెక్టర్గా ఉంటే. మనకు తెలిసిన 2-3 మంత్రులు కూడా ఆయన బాధితులే. ఎందుకంటే ఏ రాజకీయం లేకుండా ప్రజలకు ఉండాలి, ఎన్నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అన్నది చేశారు. ప్రజల్లో పూర్తి గౌరవం వచ్చింది. ఆహా, పరిపాలన అంటే ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని చూసి కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు భయపడేది ఏంటి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు అన్న ప్రజల్లో గొప్ప పేరు వచ్చింది. ఆయన కృష్ణా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడని తెలియగానే ప్రజలు చాలా బాధపడ్డారు. పామర్లో ఒక వేదిక కట్టి ప్రజలు వాలంటరీగా దానికి ఏవిఎస్ రెడ్డి వేదిక అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. దిస్ ఏ సైన్ ఆఫ్ పీపుల్ షోయింగ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు ఎన్ ఆఫీసర్, ఆనెస్ట్ ఎఫిషియంట్ ఆఫీసర్. తర్వాత ఆయన 83కి వచ్చేసరికి అప్పుడు మళ్ళీ పొలిటికల్ అప్హీవల్, కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశంలో నిబద్ధత, నిజాయితీ ఉన్న వాళ్ళ కొరవేమీ లేదు, కానీ పరిపాలనలో అవగాహన ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. వాళ్ళకు కూడా అధికారుల పట్ల పాలనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలోనూ అవగాహన లేకపోవటం వల్ల చాలా పొరపాట్లు జరిగాయి. ఆ పీరియడ్లో ఏవిఎస్ రెడ్డి గారు విసిగెత్తి ఏమీ తెలియని ఈ నిరక్షర కుక్షులందరూ మనల్ని శాసించి మనం ఎలా ప్రజలకి మేలు చేయాలని వీళ్ళు చెప్పే వినే పరిస్థితిలో మనం లేవు అని ఒక చిన్నపాటి తిరుగుబాటు చేశారు. సర్వీస్లో ఉండి ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న దాని మీద పెద్ద చర్చ జరిగింది. అప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికైనా బాగా గుర్తు. మనం డిగ్రీలో ఉన్నాం అప్పుడు, నిజాం కాలేజీలో ఉన్నప్పుడే. తర్వాత ఆయన విసిగెత్తి ఒకసారి అన్నాడు, నేను భారతదేశం అనే సంస్థ పెడతాను అన్నారు. పేరు గుర్తుపెట్టుకోమళ్ళ, భారతదేశం. తర్వాత వేరే కొంతమంది వాడుకున్నారు ఆ పేరు, భారతదేశం ఫోరంగా పెడతాను. ఫస్ట్ ఈ పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఏవిఎస్ రెడ్డి గారు. భారతదేశం అన్న పేరుతో నేను ఒక ఆల్టర్నేటివ్ ప్రజలకి సంస్థను నిర్మించుదాం అనుకుంటున్నాను. ఆ పేరుకి ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పాలి, లేదు అక్కడ దాకా ఎలక్షన్ కమిషన్ అలా ఓకే ఓకే అక్కడ దాకా పోలేదు. చెప్పండి. సరే, తర్వాత నెమ్మదిగా ఆయన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. సరే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ సర్వీస్ రిటైర్ అయిపోయారు. తర్వాత మళ్ళీ అట్లాగే ఇన్స్పిరేషనల్ వర్క్, ప్రజల్లో గుర్తింపు ఉన్న ఆఫీసర్ వచ్చి రాజకీయాల్లోకి వస్తానన్న ఆయన జయప్రకాష్ నారాయణ గారు. 95 తర్వాత మధ్యలో రంగయ్య నాయుడు గారు హోమ్ సెక్రటరీగా చేసి, రంగనాయుడు గారు
రిటైర్ కాగానే పాలిటిక్స్లో చేరి ఖమ్మంలోంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిపోయారు. తర్వాత కాలంలో మనకు తెలిసి విజయరామరావు గారు విజయరామారావు కూడా CBI పోస్ట్ 95 నాకు తెలుసు అది. వారు తెలుగుదేశంలో ఆయన రాష్ట్ర జేపీ గారు కూడా మన జర్నలిస్ట్ డైరీలో చాలాసార్లు ఒక రకంగా జెనిసిస్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ఏకైక కారణం ఏమిటంటే విజయరామరావు గారికి మంత్రి పదవి రావటం, అవును తెలుగుదేశం ఇన్నేవే చంద్రశేఖరరావు గారి మంత్రి పదవి రాకపోవటం, కేసీఆర్ గారి కూడా ఓకే. ఆ సమీకరణలో విజయరామరావు గారికి మంత్రి ఇచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మంత్రి ఇవ్వకపోవటమే తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రధాన ఆవిర్భావ కారణాలు కారణం ఒకటి. ఈవెన్ అదర్వైజ్ ఆయన పోటీ చేసి గెలిచింది ఎవరి మీద? పి జనార్దన్ రెడ్డి మీద. ఖైరతాబాద్ పి జనార్దన్ రెడ్డి మీద. ఆయన జైంట్. జనార్దన్ రెడ్డి గారి మీద గెలవటం ఏమంత సామాన్యమైన ఆశామాషి విషయం కాదు. అంత ప్రజాబలం ఉన్న వ్యక్తి మీద గెలిచారు ఆయన ఆ రోజు. ఎనివే వారు ఈ కేటగిరీలోకి రారు, ఎందుకంటే వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీ ఫోరంలోకి ఒక లేటరల్ ఎంట్రీ తీసుకొని అందులో ఎన్నికై తర్వాత మంత్రి పదవులు చేశారు. తర్వాత రంగయ్య నాయుడు గారికి వారసత్వం ఏమీ లేదు అక్కడ, విజయరామరావు గారు కూడా కంటిన్యూషన్ ఏమీ లేదు. జేపీ గారు ఇది ఒక లోక్సత్తా అన్నది పీపుల్స్ ఫోరం తోటి ముందుకు వచ్చి ఆయన మెడికల్ డాక్టర్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఐఏఎస్లో 4th ర్యాంకర్, మనందరికీ అనేక విధాలుగా తెలిసిన వ్యక్తి. ఫైనల్గా ఆయన లోక్సత్తా పెట్టినప్పుడు ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ అంటే అది ఇట్ హెస్ గెయిన్డ్ ఇమ్మెన్స్ క్రెడిబిలిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ పీపుల్. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల నేర చరిత్రను గురించి నేను రిపోర్ట్ పబ్లిష్ చేస్తాను టిక్కెట్లు ఇచ్చే ముందా అని అంటే మనకు తెలిసిన చాలామంది చాలా రాజకీయ నాయకులు గడగడలాడిపోయారు. నా పేరు ఏమైనా వచ్చిందే అందులో. ఈ కేసుల్లో ఇరుక్కోని వాడు ఎవడు? నాకు తెలిసి సిటీ ఎమ్మెల్యే ఒక ఆయన నాతోటి కూర్చొని ఆ లిస్టులో నా పేరు ఏదో ఉందో నీకేమైనా చేత అయితే ముందు కనుక్కొని బతిలాడాడు. ఎందుకంటే పార్టీ అధిష్టానానికి ఒకరికి టికెట్ ఎగ్గొట్టాలంటే చాలా తేలిగ్గా గ్రౌండ్ దొరికింది. నీ మీద కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి, లోక్సత్తా వాళ్ళు చెప్పారు, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, లోక్సత్తా అనౌన్స్ చేసిందని. సరే కాలక్రమేణా మాకు రాజకీయమైన ఎజెండా ఏమీ లేదన్న లోక్సత్తా పార్టీ స్వరూపం తీసుకుంది. కేపీ గారు నిలబడ్డారు, కుక్కట్పల్లిలో గెలిచారు. అగైన్ ఇది కూడా సీటు. ఎంతో ప్రజాదరణ కలిగిన జనార్దన్ రెడ్డి గారి మీద విజయరామరావు గారు గెలిచారు. ఎంతో స్థానిక బలం ఉన్న నరసింగరావు మీద జయప్రకాష్ నారాయణరావు గారు కూడా అలాగే గెలిచారు. అసెంబ్లీకి వచ్చారు, ప్రజల గళం వినిపించారు. ఒకే ఎమ్మెల్యే ఫ్రమ్ లోక్సత్తా. తర్వాత కాలక్రమేణా ఆ లోక్సత్తా పార్టీ నిర్మాణ విధానంలోనూ, అడ్మినిస్ట్రేషన్లోనూ, రిక్రూట్మెంట్లోనూ ఎక్కడో సంస్థాగతంగా తప్పిదాలు జరిగినాయి. లోపాలు తప్పిదాలు అంటే లోపాలు. దానివల్ల అది ముందుకు సాగలేకపోయింది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇక్కడ నిలబడ్డారు, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వాళ్ళు పోల్ చేసింది కూడా పెద్ద గణనీయంగా రాల, నెగ్లిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా మా ఊళ్ళో కూడా 400 ఓట్లు వచ్చినాయి లోక్సత్తాకి. అభ్యర్థి కాదు, ఓన్లీ జయప్రకాష్ నారాయణ గారు ప్రజల్లో మార్పు తేవాలి, నోటా బదులు గెలిచినా గెలవకపోయినా జేపీ గారి క్యాండిడేట్కి వేద్దామని ఒక 400-500 ఓట్లు వేశారు. చిరంజీవి గారి పార్టీ పెట్టిన సీజన్లో ప్రజారాజ్యం 2009 ఎన్నికలు చిరంజీవి గారి పార్టీకి ఒక 500 ఓట్లు పడ్డాయి. మా ఊళ్ళో సుమారుగా అన్ని ఓట్లు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పడ్డాయి. అది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య విజయావకాశాలను కొంచెం కుడి ఎడమగా మార్చింది, కానీ బై ఇట్ సెల్ఫ్ ప్రజారాజ్యానికి కానీ లేకపోతే లోక్సత్తాకు కానీ గెలుపు కాదు కదా, కనీసం సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం కూడా ఏం కనపడలా. తర్వాత జేపీ గారు ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది ఒక సంస్థ పెట్టుకొని లోక్సత్తా బాధ్యతలు నేను ఇక నిర్వహించను, ఇతరులు చేస్తారని చెప్పి ఏదో కొంత ఐఎమ్ నాట్ రియలీ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్ స్ట్రక్చరల్ చేంజ్. బట్ ఆయన లాస్ట్ టైం ఎప్పుడో నేను కలిసినప్పుడు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు, దాని మీద ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఉంది. కాబట్టి దట్ మస్ట్ బి హిస్ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఎట్ దట్ టైం. లోక్సత్తా తరువాత వచ్చిన
ఉత్తరాది పార్టీలు ఇలా బ్యూరోక్రాట్స్ నుంచి కొంత సక్సెస్ వచ్చినాయి, కానీ సక్సెస్ ఏముంది, గొప్ప సక్సెస్ వచ్చినాయి, కానీ వాటిని ఇవాళ మన స్కోప్ ఆఫ్ డిస్కషన్లో మనం తీసుకోలేదు. ఇవాళ అక్కడ కథాక్రమం, అక్కడ నేపథ్యం అది వేరు, పూర్తిగా మనకి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు దాని మీద. ఏదో స్థూలంగా బయట నుంచి చూసి ఓహో ఇవి కారణాలు అనుకోవటం, కానీ మన ఊరు మన తీరును గురించి చెప్పుకున్నంత సరిగ్గా ఆలోచన వాటి మీద మనం చేయలేం. తర్వాత జయప్రకాష్ గారి ప్రయోగం విఫలమైన తర్వాత ఇది నిజంగా ప్రజలకు ఒక నిరాశ కలిగించే విషయమే. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే వ్యవసాయం బాగుపడుద్ది, చదువుకొని పరిపాలన దక్షత ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలోకి వచ్చి వాళ్ళు హెల్మ్ ఆఫ్ అఫైర్స్ డెసిషన్ మేకింగ్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది అనుకున్న ప్రజల ఆశలు ఈ విధంగా నిరాశ అయ్యేటట్టే. కారణాలు అంత కావచ్చు, కానీ అది జరగలేదు. జరగకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి ఒక దిగులు. చదువుకున్న వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు పాయింట్. ముందు తరంలో నెహ్రూ గారి క్యాబినెట్లో బ్యారిస్టర్లు ఎంతమంది ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్స్గా, తర్వాత తరాల్లో ఎంతమంది డాక్టర్లు, అంటే వీళ్ళందరూ ప్రజా జీవితం నుంచి వచ్చిన విద్యాధికులు. వాళ్ళు సాధించిన ఉన్నత స్థానాలు రాజకీయ ప్రస్థానంలో డాక్టర్లు, లాయర్లు సాధించిన స్థానాలు బ్యూరోక్రాట్స్ సాధించలేకపోయారన్నది మనకి స్పష్టంగా కనపడుతుంది. అది వెరీ క్లియర్. అధికారులు అది అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. వీళ్ళు మాజీ ఎక్స్ బారిస్టర్స్, డాక్టర్స్ వచ్చిన స్థాయి వేరు, ఆ కేటగిరీ వేరు. దీని కారణాలు చూస్తే తర్వాత మధ్యలో కాలంలో డాక్టర్ ఆయన పోలీస్ అధికారి డీజీపీగా చేసిన ఎంవి భాస్కర్రావు గారు పార్టీ ఐపీఎస్ ఆఫీసర్ ఎంవి భాస్కర్రావు వారు పార్టీ పెడతానని ఒక చేశారు. వారు నాకు తెలిసి రంగయ్య నాయుడు గారికి సమీప బంధువులు కూడా అనుకుంటా. రంగయ్య నాయుడు గారికి అల్లుడు, వీరి తమ్ముడు, సంథింగ్ లైక్. బట్ ఏదైనా ఆ సింహనాదం అలాగే మిగిలింది, కానీ వాళ్ళ రాజకీయ కార్యాచరణ పూనుకోలేదు. మరొకసారి తర్వాత మనం రోజు ముద్దుగా జేడీ అని పిలుచుకునే జేడీ లక్ష్మీనారాయణ గారు, వారి పేరు వివి లక్ష్మీనారాయణ, వారి వెలుగులోకి ఆ 2 అక్షరాలతోటి బయటకు వచ్చారు. కాబట్టి ఆ జేడీ అన్నది వెలుగులోకి ఒక కేసు మూలంగా వచ్చారు తప్పించి మిగతా కేసుల వరకు ఆయన దర్యాప్తు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసు వల్ల ఆయన దీంట్లోకి వచ్చారు. ప్రత్యేకత ఏం లేదు ఆ విషయం. తర్వాత ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిచికొట్టి టెలికాం కేసులు అయ్యి, రిజిస్టర్లు అయ్యి రకరకాలుగా పొంతలు దొక్కినాయి, అది వేరే విషయం. సరే, వారు కూడా రాజకీయాల్లో ఆసక్తి కనిపించి వచ్చారు బయటికి. జనసేనలో ఐ థింక్ ఈస్ కంటెస్టెడ్ ఫ్రమ్ జనసేన అండ్ విశాఖపట్నం. తర్వాత కూడా ఏదో కారణాల వల్ల బయటకు వచ్చేసారు. తర్వాత స్వంత పార్టీ పెడతామన్నారు. రైట్. ఆ పార్టీ పెట్టే సందర్భంలో నీకు ఒక ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ చెప్పాలి. కృష్ణా జిల్లాలో ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి బాగా మంచి చదువుకొని బిట్స్ పిలానీలో చదువుకున్న ఒక అమ్మాయి, నాకు బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయి. అమ్మాయి బెంగళూరు నుంచి ఫోన్ చేసింది నాకు. ఏమంటే జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెడుతున్నారు, దాని గురించి జూబ్లీ హాల్స్లో మీటింగ్ పెడుతున్నారు, నేను మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాను, మీరు కూడా రండి అన్నారు. నేను అన్నానమ్మా, నాకు అంత పెద్ద ఆసక్తి లేదు, కానీ నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటే, ఆయన చెప్పేది విని మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేసుకుందామండి, అది ఎంత మాత్రం పొలిటికల్ ఫోరం అని. అమ్మాయి విద్యాధికురాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయికి దేశానికి సేవ చేద్దామన్న తపన ఉన్నది స్పష్టంగా తెలుసు నాకు. సరే, నేను వెళ్ళాను, ఆ హాల్కి వెళ్ళి కూర్చుంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రసంగించారు. మనం నిజాం కాలేజీలో పొలిటికల్ మీటింగులకు వెళ్తే ఏం చేసేవాళ్ళం, ఒక పెన్ను పేపర్ తీసుకొని వెళ్ళి మళ్ళీ స్పష్టంగా రాసుకునేవాళ్ళం. ఎన్టీఆర్ గారు ఇట్లు సంభాషించను, విపి సింగ్ ఇట్లు సంభాషించను అని ఇవన్నీ రాసుకునేవాళ్ళం. అదే అలవాట్లో జేడీ లక్ష్మీనారాయణ గారి మీటింగ్ 30-40 ఏళ్ల తర్వాత ఒక మీటింగ్కి వెళ్తాం కాబట్టి ఆ మీటింగ్లో కూడా పెన్ను పేపర్ తీసుకొని రాసుకున్నా. జూబ్లీ హాల్లో పెట్టాను మీటింగ్. తర్వాత ఇంకా పొలిటికల్ ఆల్టర్నేటివ్స్, జీరో కాస్ట్ ఎలక్షనీరింగ్ ఎట్లా చేయాలని ఒక రెడ్డి గారు మాట్లాడారు. అన్ని చక్కటి వ్యాసంగాలు. నా వెనక కూర్చొని ఒక గ్రూపు కంటిన్యూస్గా వివి లక్ష్మీనారాయణ గారి కమ్యూనిటీ, వారు మనకి ఎట్లా నాయకుడు అయితే మంచిదన్న ప్రసంగం చేస్తూ ఉన్నారు నా వెనక. చాలా బాధేసింది.
ఆయన అందరికీ చెందినవాడు, ఒక ఉన్నత అధికారి, విశాలమైన దృక్పథంతో ఒక పార్టీ పెట్టి దేశ సమాజానికి సేవ చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీ టాక్ వదిలిపెట్టట్లేదు, వెనక కూర్చొని. సరే, విషాదకరమైన విషయం విన్నాం. ఈ మధ్యలో అన్నీ రాసుకున్న తర్వాత అకస్మాత్తుగా జేపీ గారు వచ్చారు ఆ మీటింగ్కి, జయప్రకాష్ నారాయణ గారు మీటింగ్కే ఆ మీటింగ్కి వచ్చారు. ఫ్లైట్ లేట్ అయ్యి మన అమ్మాయి కూడా బెంగళూరు నుంచి కొంచెం లేట్గా వచ్చింది, బట్ అమ్మాయి ఆల్సో జాయిన్ బై దట్. అక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా పార్టీ పెట్టడం ఎందుకు లక్ష్మీనారాయణ గారు, లోక్సత్తా పార్టీ తీసుకొని నిర్వహణ తీసుకొని అదే ఆశయాలు కదా, మీరు ముందుకు నడిపించండి ఆ పార్టీ అని జేపీ గారు ఒక బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేశారు. వై సో మెనీ పార్టీస్, మన ఉద్దేశాలు సేమ్ అయినప్పుడు మీరే పార్టీ తీసుకొని ముందుకు తీసుకెళ్ళండి అని. చిన్న న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయింది, ఎవరికి ఏం మాట్లాడాలి. ఇదేంటి ఈయనేదో దీపం వెలిగించుకుంటే పక్క నుంచి పెట్రోమాక్స్ ఇచ్చేస్తాను, మీరు ముందుకు వెళ్ళండి, నాది పాత పెట్రోమాక్స్ బాగా చక్కగా పనిచేస్తుంది, మీ దీపాలు కొత్త ఎందుకు, నేను ఇచ్చేస్తాను, తీసుకెళ్ళండి అన్నారు. సరే, బట్ ఇమ్మీడియట్గా ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు ఆ విషయం. తర్వాత మీటింగ్ అయిన కంక్లూడ్ అయింది ఏమిటంటే, లోక్సత్తాలో వివి ఆక జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళట్లేదు, వారి ఓన్ ఫోరం పెట్టుకుంటున్నారు. తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో రైతుల వ్యతలు కనుక్కుంటానికి ఆయన విస్తృత ప్రయాణం చేసి వాళ్ళ సాధక బాధకాలు కనుక్కొని, నేను తీసుకెళ్దాం అనుకుంటున్న రాజకీయ వేదికలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా ఫార్మర్స్ ఫ్లైట్ అని పెట్టారు. మనకు అసలు రైతు ఉద్యమాలన్నింటినీ ఎక్కువగా ఆసక్తిగా గమనిస్తాం కాబట్టి ఆయన ఏ ఊరు వెళ్ళారు, ఏం మాట్లాడారు, రైతులు ఏంటి విషయాన్ని మానిటర్ చేస్తూ వచ్చాం. ఫైనల్గా అది ఎటుపోయిందో తెలియదు, ఆ పార్టీ టేక్ ఆఫ్ కాలేదు. ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో కూడా జాయిన్ అయినట్టున్నారు, ఆ మధ్య వార్తల్లోకి వచ్చారు. దీంట్లో రిమెంబరింగ్ అబ్బూర్ రామకృష్ణారావు ఐ వుడ్ సే, పయనమైన 10 నాళ్లకే దారి తప్పిపోయావా నా నేస్తం. కబగైన్, పయనమైన 10 నాళ్లకే దారి తప్పిపోయావా నా నేస్తం, ఏది నీ హస్తం అని శ్రీశ్రీ గారిని ఉద్దేశించి అబ్బూర్ రామకృష్ణారావు గారు అన్నారు. ఓ, చాలా ఎక్సలెంట్. అంటే ఒక్కసారి చదివితే జీవితం అంతా గుర్తుండిపోయే కొటేషన్. ఆయన చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాస్తారు. వరదరాజరావు, అబ్బూర్ వరదరాజరావు గారి ఫాదరు, ఛాయాదేవి గారు వారి చాలా అద్భుతంగా ఉంది. అండ్ దెన్ ఇది మనకెంతో ఆశలు ఉన్నాయి వీళ్ళ మీద. విద్యాధికులు పరిపాలనలో ఎంతో అవగాహన తెచ్చుకున్నారు, దశాబ్దాల పాటు పనిచేశారు. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు దే కెన్ డెలివర్ గూడ్స్ టు పీపుల్ అండ్ దే కెన్ గివ్ ఏ బెటర్ డెఫినేషన్ ఆఫ్ ఎ ఫంక్షనల్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. ఇవి మన ఆశలు, కానీ ఎక్కడో శృతి తప్పుతుంది. ఇప్పుడు నేను అడిగేది ఒక చివరి ప్రశ్న ఏంటంటే, ఇంతమంది రాజకీయాల్లోకి వచ్చారు, అనుభవజ్ఞులు, పరిపాలనా దక్షులు, వాళ్ళ జిల్లాల్లో, ఇప్పుడు జేపీ గారు జిల్లాల్లో పనిచేసినప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు. 1,00,000 ఎకరాల పొలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు తెప్పించగలిగాడు ఆయన. ఒక పెద్ద మేజర్ ప్రాజెక్ట్ ఈక్వలెంట్ ఇరిగేషన్ మా జిల్లాలో అప్పుడు ఉమ్మడి ప్రకాశంలో మేము కూడా వివర్ ఏ పార్ట్. జేపీ గారు చేసిన సర్వీస్ అసలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని నేను చేయడం ఇట్స్ ఎ వెరీ టఫ్ సిచ్యువేషన్. అంటే ఆ డిపార్ట్మెంట్లో మనకి పూర్తిగా లివరేజెస్, ఆ మెకానిజమ్స్ ఆఫ్ సిబిఐ తెలియవు కాబట్టి వారి వల్ల వచ్చిన గ్రేట్ కంట్రిబ్యూషన్ టు ద డెమోక్రటిక్ ప్రాసెస్ అన్నది మనకు కూడా అవగాహన లేదు కాబట్టి అప్రస్తుతం అది. అదే జయప్రకాష్ గారు అంటే మన కళ్ళ ముందు ఇరిగేషన్ ప్రకాశం, అందులో నీళ్లు లేని ప్రకాశంలో అన్ని నీళ్లు తెచ్చారని అలా ఆయనలాగా మంచి మంచి అధికారులు పనిచేశారు, మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయారు జనజీవితంలోకి వచ్చేటప్పటికి, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు విఫలమయ్యారు అని నేను అన్ను. కానీ వాళ్ళు కావాల్సినటువంటి విజయాన్ని సాధించలేకపోయారు అనేటువంటి మాట కొంచెం పాజిటివ్గా ఉపయోగించుకోండి. దాన్ని ఎలా అభిప్రాయం ఏమిటంటే, బయటికి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వచ్చిన ఆఫీసర్స్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఒక దాన్ని చూజ్ చేసుకుంటే, అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భాజపా కావచ్చు, తీసుకున్న వాళ్ళు పార్టీ నిర్మాణం, నిర్వహణ ఈ బాధ్యతలు వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళ మంచి ఐడియాలు, వాళ్ళకున్న దక్షతని అక్కడ ఉన్న వ్యవస్థలో చొప్పించి పనులు బాగా ముందుకు తీసుకెళ్ళగలిగి ఉంటారు. కొంతైనా చేశారు.
విజయ రామారావు గారు ఉన్నారు, ఆయన మినిస్టర్గా కూడా రంగారెడ్డి గారు చేశారు ఉన్నారు. తెలుగుదేశం. ఇప్పుడు ఈ ఎలక్షన్లో దగ్గుమిల్లి ప్రసాదరావు గారు సెంట్రల్ యూనివర్సిటీలో నాకు జూనియర్ 1 year, చాలా మంచి పేరు, చాలా మంచి వ్యక్తి. దెన్ బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ బ్యూరోక్రాట్స్ వచ్చారు. నాకు ఈ మధ్యకాలంలో అంటే బాపట్ల నియోజకవర్గంలో గత 15 ఏళ్లలో 2009 నుంచి 2027 వరకు వాటి వరకు ఇట్స్ క్వైట్ ఏ లాంగ్ టైం ప్రెజెన్స్ ఉండి ప్రజల కోసం ప్రాజెక్టుల కోసం ఢిల్లీలో ఒక ఫైల్ పుచ్చుకొని అన్ని ఆఫీసులు తిరిగి పని చేయించుకొని వస్తున్న వ్యక్తి కృష్ణప్రసాద్ గారిని గమనించాను. హీ వాజ్ ఎన్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసరు, వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేశారు. మేము చిత్తూరు నియోజకవర్గం కాదు కాబట్టి మనకు తెలియదు, కానీ అక్కడ స్థానికులు చెప్పటం ఏంటంటే ప్రసాదరావు గారు కూడా చాలా కార్యసాధకుడు. అండ్ షుడ్ బి వెరీ ప్రౌడ్, హీ వాజ్ జూనియర్ టు మీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ బై 1 year. చాలా కార్యసాధకుడు, ప్రజలకు కావాల్సిన పని చేసి పెడుతున్నారు ఎంపీగా వాళ్ళ రోల్. కృష్ణప్రసాద్ గారు అయితే నో డౌట్, నిజాంపట్నం పోర్టు కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, నియోజకవర్గంలో ప్రతిరోజు బాపట్ల నియోజకవర్గానికి కావాల్సిన పనిది ఫైల్ పుచ్చుకొని ఢిల్లీలో 10 ఆఫీసులు తిరిగి చేయించి ఆమోద ముద్ర వేయించి తీసుకొస్తున్నాడు. వాట్ డూ వి ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్? ఆయనకు అంత అవగాహన ఉంది కాబట్టి వ్యవస్థ మీద. కార్యసాధకుడు, కరెక్ట్. సో సొంతంగా పొలిటికల్ పెట్టి మనం పార్టీ పెట్టి ఫండమెంటలీ వేరే నిర్మాణంలో మోడల్లో తీసుకొచ్చి ఆల్టర్నేటివ్గా తెస్తాం అనుకున్న వాళ్ళందరూ వీఆర్ సాడ్ టు సే దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరు రాజకీయ పార్టీ తనంతటగా తను పెట్టి తనంతట తను నిర్మాణ క్రమంలో దాన్ని పైకి తీసుకెళ్ళి సాధిస్తామన్నా ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ లేవు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో పార్టీ పెట్టబోతున్నారు అని ఒక వార్తలు వస్తున్నాయి. వచ్చారు, చక్రవర్తి గారు కూడా వచ్చారు, ఆయన కొలీగ్, ఆయన కూడా కలిసి ఇంతో పార్టీ పెడుతున్నారని చెప్పారు, విన్నాను. పార్టీ నిర్మాణము ఫ్రమ్ ద స్క్రాచ్ పెట్టి దాన్ని అధికారం వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వ నిర్వహణ దాకా తీసుకెళ్ళగలిగిన ఎగ్జాంపుల్స్ ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావు తప్పించి ఎవరు చేయలేదు. ఫ్రమ్ ద స్క్రాచ్ ఆయనకున్న ప్రజాదరణ వల్ల. నిన్న మొన్న తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక పార్టీ పెట్టి అధికారంలోకి రావటం ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ అందులో మన సీనియర్ అధికారులు ఆ విషయం గమనించుకున్నట్లు లేరు. అధికారిగా మొదలయ్యి పార్టీ పెట్టి పదవిలోకి వచ్చిన 2 సార్లు వ్యక్తి జాతీయ స్థాయిలో కేజ్రీవాల్ కనపడుతున్నాడు, కానీ అది ఆంధ్రదేశానికి దక్షిణ భారత రాష్ట్రాలకి ఇంతవరకు ఎక్కడ వర్తించిన దాఖలాలు లేవు. ఇప్పుడు తమిళనాడులో అన్నామలై దిగాడు. ఎంత ఢిల్లీ నుంచి పుష్ ఎంత సపోర్ట్ వచ్చినా అక్కడ ఏం బండి ముందుకు సాగల. సో ఇది కూడా మనం ఒకటి ఆలోచించాలి. వాట్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ, వాట్ వాజ్ ఫీజిబుల్, మనం వై ఇన్ సదరన్ స్టేట్స్ ఇట్స్ నాట్ ఫీజిబుల్, వై ఎన్టీఆర్ కుడ్ డూ ఇట్ ప్రజాదరణ వల్ల, వై సిజే విజయ్ కుడ్ డూ ఇట్. అది కూడా మనం భావితరాల్లో ఇంకా మంచి ఆఫీసర్లు, ఐఏఎస్ చేసిన వాళ్ళు, చీఫ్ సెక్రటరీగా రిజైన్ చేసిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు వచ్చి ప్రజలకు మేలు చేయాలని మన కోరిక. కానీ ఎక్కడ సమన్వయ లోపం వస్తుంది, ఎందుకు మన బండి ముందుకు సాగట్లేదు ఈ విషయాల్లో? సమన్వయ లోపమో లేకపోతే కార్యదక్షత ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలతోటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగానో మరో రకంగానో పరిపాలించడం అనేటువంటి రోజులు పోయినాయి అనేటువంటిది ఒక అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనజీ వ్యవహారాలు చూస్తే మొన్నటి ముఖ్యంగా మీరన్నట్టుగా విజయ్ గారి టీవీకే పార్టీ ఏ విధంగా వాళ్ళ ఎవరికి కూడా అనుభవాలు లేవు, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఎటువంటి అనుభవం లేదు, ఆయన అధికారంలోకి వచ్చారు. సో కాబట్టి రాజకీయ అనుభవంతో వచ్చినటువంటి వాళ్ళు మంచి సేవలు చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం తప్పించి ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి, రాజకీయాల్లోకి వెళ్ళేటప్పటికి అనుభవానికి వాళ్ళు వచ్చినటువంటి ఆ రంగంలో రంగప్రవేశానికి సంబంధం లేదు అనేటువంటిది ఒక రకంగా చెప్పుకోవచ్చేమో. అండ్ మన దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు నిర్ధారణ అయింది ఏమిటంటే, అధికార వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, బ్యూరోక్రటిక్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళు పొలిటికల్గా వచ్చిన తర్వాత స్వంతంగా పార్టీలు పెట్టో ఫోరమ్స్ పెట్టో ఇంతవరకు సాధించింది నాకైతే కనపడ్డాయి. అక్కడ ఏదైనా ఎక్సెప్షన్స్ మన దృష్టిలో లేకపోతే, ఇఫ్ సమ్వన్ కరెక్ట్స్ us or సబ్జెక్ట్ టు కరెక్షన్ మనం చూడలే ఇప్పటికీ.
మనం చూడలేం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ బ్యాక్గ్రౌండ్. నేను కొన్ని పేర్లు వింటుంటే నేను మర్చిపోయాను. అవును, ఏవిఎస్ రెడ్డి గారు, అలాగే రంగయ్య నాయుడు గారు, వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ నేపథ్యం. ఏవిఎస్ రెడ్డి గారు మంచి సాహిత్య ప్రియుడు, కవి, చాలా గొప్ప వ్యక్తి. అన్నీ మంచి సద్గుణాలు ఉన్న మనిషి. కానీ కుదరలేదు, వర్కౌట్ కాలేదు. అది జస్ట్ ఇట్ డింట్ వర్క్ అవుట్. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.